ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీ నేతల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి పొంగూరు నారాయణ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలో బలంగా ఉన్న నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి తోటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదంటున్న మాజీ మంత్రి పొంగూరు నారాయణతో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. నెల్లూరు నగరంలో గత 2 రోజుల క్రితం నెల్లూరు నగరంలోని నారాయణ మెడికల్ కాలేజీలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు పోలీసు బందోబస్తు వచ్చి నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో ఇన్స్టిట్యూట్ కావచ్చు, హౌస్ కావచ్చు, అనేక దగ్గరలు కూడా తనిఖీలు చేయడం జరిగింది. దీన్ని పూర్తిగా ఖండించిన టీడీపీ నాయకులు, అదేవిధంగా హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది కూడా పూర్తిగా ఖండించారు. అయితే హాస్పిటల్లో జరిగిన పరిణామాలను బట్టి మనతో మాట్లాడడానికి టీడీపీ మాజీ మంత్రి పొంగూరు నారాయణ మనతో ఉన్నారు. అని అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గత 2 రోజుల క్రితం డ్రగ్ ఇన్స్పెక్టర్ల బృందం వచ్చి మన హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగా హౌస్లో కావచ్చు తనిఖీలు చేశారు. దీని మీద మీరు ఏమంటారు? ఇది కేవలం ఒక కక్ష సాధింపుతో వచ్చేసిందేనండి. ఎందుకనంటే డ్రగ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసుకోవటం, మెడికల్ షాప్స్ ఆ పరిసర ప్రాంతాల్లో తప్పు లేదు. ఎందుకంటే అది పద్ధతి. వాళ్ళు ఇన్స్పెక్ట్ చేయొచ్చు, ఆడిటింగ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ నిన్న నారాయణ మెడికల్ కాలేజ్ చేసినది కాదు. కొంతమంది డ్రగ్ ఇన్స్పెక్టర్స్, ఒక 200 మంది పోలీసులు, వ్యాన్లు, జీబులు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు మొత్తం వచ్చి డెంటల్ కాలేజీ, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, ఫార్మసీ, ఆఖరాకి హాస్పిటల్, ఆఖరాకి పిల్లలు అక్కడున్న గెస్ట్ హౌస్ అన్నిటినీ కంప్లీట్గా ఆక్యుపై చేసేసుకొని ఒక భయభ్రాంతుల సిచ్యువేషన్ తెచ్చారు. 4 గంటలకు వచ్చిన అధికారులు మెయిన్ గేట్లు కూడా బంద్ చేసి పేషెంట్లు కావచ్చు, స్టాఫ్ను కావచ్చు, అందరినీ భయభ్రాంతికి గురి చేశారు. దీన్ని ఏ కోణంలో చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా రాజకీయ కక్ష. ఇప్పుడు గేటు బంద్ చేసి వచ్చిన స్కూటరు, కారు, సైకిల్ ప్రతి ఒక్కరు వాళ్ళు యాక్చువల్ రిపోర్ట్స్ తీసిపోతుంటే అవి కూడా చెక్ చేయటాలు, ఇవన్నీ దారుణం. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నారాయణ నిన్న జరిగిన తనిఖీల్లో స్థానిక ఎమ్మెల్యే పోర్టుబలం ఉందని అనుకోవచ్చా? ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష. అంటే ఇది సీఎం గారు ఆయన లెవెల్లో జయించిందే. ఇదంతా సీఎం గారి లెవెల్, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కక్ష సాధింపే. ఇది యాక్చువల్గా చిన్న లెవెల్. ఇప్పుడు 200 మంది పోలీసులు రావాలంటే అది చిన్న లెవెల్లో జరిగేది కాదు, రాష్ట్ర లెవెల్లో సీఎం లెవెల్లో జరిగేది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కక్ష సాధింపే. నేను భయపడను, భయపడే ప్రసక్తే లేదు. భయపడేవాడిని అయితే ఫస్ట్ కేసు పెట్టినప్పుడే భయపడేవాడిని. సరే, 54 డివిజన్లో ఉన్న టిట్కో ఇల్లు అధికార పార్టీ నేతలు కొంతమంది అనధికారికంగా అమ్ముకుంటున్నారు, పేదలకు ఇచ్చినటువన్నీ కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. దీని మీద మీరు ఏమంటారు? నేను ఒక్కటేనండి, పేదల నిరుపేదల కోసం ఆ ఇల్లు కట్టా. ఎందుకంటే నేను ఎంఎస్సి పాస్ అయ్యి హరినాథపురంలో ట్యూషన్లో చెప్పేటప్పుడు నేనుండి తాటా గుడిసెలో. దానికి ప్రూఫ్ మన రమణారెడ్డి ఆయన ట్యూషన్లు అక్కడే చెప్పా, వాళ్ళ సిస్టర్కి అక్కడే చెప్పా ట్యూషన్స్. అంటే ఒక పూరి గుడిసె తాటాకి ఇంట్లో నుంచి నేను వచ్చిన వ్యక్తిని. నాకు ఆ ఇబ్బంది తెలుసు కాబట్టి నెల్లూరు సిటీ 54 డివిజన్లో ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదని చక్కగా 43,000 హౌసెస్ని మంచి టెక్నాలజీతో, మంచి క్వాలిటీతో కట్టించా. కానీ నేనున్నప్పుడు సిస్టమేటిక్గా లాటరీ వేసి పద్ధతిలో ఇచ్చాం ఇల్లు. మనం 2014లో కూడా ఇంకా నేల మీద కూర్చొని చదువుతున్నారంటే దారుణం. 30,000 బెంచీలు రాగానే ఇచ్చా. వాళ్ళకి చక్కగా ఇంగ్లీష్ మీడియం నేనే తెచ్చింది. ఇంగ్లీష్ మీడియం తెచ్చిన వ్యక్తి నేనే. వాళ్ళు కాదు, అసెంబ్లీలో రచ్చ చేశారు వైసీపీ వాళ్ళు. 2 సార్లు అసెంబ్లీలో అటాక్ చేశారు. 3వసారి జీవో మార్పిచ్చారు నా దగ్గర. తెలుగు మీడియమైనా ఇంగ్లీష్ మీడియం. అప్పటికే నేను ఇంగ్లీష్ మీడియం అందరికీ మార్చేశాను. కాబట్టి ఖచ్చితంగా పేదలు, నిరుపేదలు నేను ఆదుకుంటా, ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ. రానున్న ఎన్నికల్లో రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకగా ఈ విధంగా వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి కూడా ఇట్లాంటి అరాచకాలు చేస్తున్నారు. అయితే నన్ను ఎంత బెదిరించినా కూడా నేను బెదర్ను. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ విజయం సాధిస్తుంది. మొన్న 2 రోజుల క్రితం నెల్లూరు నగరంలో ఉన్న హాస్పిటల్లో జరిగిన ఆ యొక్క బందోబస్తు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలకు వచ్చినప్పుడు 200 మంది పోలీసులతో ఎలా తనిఖీలకు వస్తారు, ఇలాంటి అక్కడ ఆవరణ అంతా కూడా భయభ్రాంతులకు గురి చేసి ఇలాంటి తనిఖీలు చేశారు. అయితే ఆ వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలని ఎండగట్టే టైం దగ్గరికి వచ్చింది. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించి తీరుతామని చెప్పి నారాయణ తెలియజేస్తున్నారు. కెమెరామెన్ చలపతో కృష్ణ, 6 టీవీ, నెల్లూరు జిల్లా.